ఐశ్వర్య రాజేష్ గారు. ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడు మీరు తమిళ్లో చెప్పాడు సరే, ఫస్ట్ టైం కథ నచ్చలేదు ఎందుకంటే బికాజ్ వాట్ హ్యాపెన్ సార్, ఇప్పుడు ఎప్పుడు నా స్క్రిప్ట్స్ అని నేను చదువుతాను సార్, ఫుల్ స్క్రిప్ట్. ఓకే, తమిళ్లో కూడానా? తమిళ్లో కూడా. ఓకే, 100% బౌండ్ స్క్రిప్ట్ చదివి కానీ నేను ఆ స్క్రిప్ట్ కి ఓకే చెప్పాను సార్. ఓ, అండ్ ఐ హ్యావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ విత్ ద స్క్రిప్ట్. నాకు సమ్టైమ్స్ ఒక ఒపీనియనేటెడ్ నేను తీసుకుంటాను సార్ నా స్క్రిప్ట్స్ ప్రకారం. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ అ టీమ్ లాగా పనిచేస్తాం సార్. సో ఐ మేక్ దెమ్ రీడ్. మేము నా ఇంటి కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంది. ప్రతి కథని ఒక 4-5 డిస్కస్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ లైక్ ద ఫిల్మ్, విల్ నాట్ లైక్ ద ఫిల్మ్. ఎంత ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఉన్నా కొన్ని మందికి నచ్చదు. సో ఐ వాంట్ నో వై యూ డిడ్ంట్ లైక్ ద ఫిల్మ్. సో ఐ వాంట్ నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మేము ఒక డిస్కషన్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ వే నాకు దర్శన్ కథలో I was not able to take one. నేను ఫుల్ స్క్రిప్ట్ చదివాను సార్, బాగుండు. దెన్ ఐ మేడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రైటర్ హూ ఇస్ అ తమిళ్ గై హూ రెడ్ ద స్క్రిప్ట్. సవరి ముత్తు అని చెప్పి హీ రెడ్ ద స్క్రిప్ట్. దెన్ ఐ టుక్ సవరీస్ హెల్ప్ అనమాట. ఐ సెడ్ సవరి ఇది எனக்கு కొంచెం కన్ఫ్యూషన్ இருக்கு, ఇది எப்படி தமிழ்ல వర్కౌట్ ஆகுமா, తెలుగులో వర్కౌట్. లైక్ వీ హ్యావ్ లైక్ 2-3 hours డిస్కషన్ సార్. ఇట్స్ నాట్ లైక్ ఒక స్క్రిప్ట్ మనం ఊరికే యాక్సెప్ట్ అలా చేసేయండి సార్. నేను కొంచెం టైం తీసుకుంటాను బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ చూసింగ్ మై ఫిల్మ్స్. అప్పుడు శబరి నేను వి గాట్ ఇన్ టు అ కాల్. వీ హ్యాడ్ 2 hours కాన్ఫరెన్స్ కాల్. తనకి తెలుగు రాదు, అతనికి తినకి తమిళ్ రాదు వచ్చు అనుకుని కథ చెప్పాడు నాకు. యాక్చువల్ గా రాదు. సో మేము ముగ్గురు ఇంగ్లీషు, తమిళ్, తెలుగు అలా డిస్కస్ చేసి మా పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి ఒక కంక్లూషన్కి వచ్చి ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి. సో ఇట్స్ అ ప్రాసెస్ సార్.